హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్స్ ఓడిఐ సిరీస్లో భాగంగా మొదటి ఓడిఐ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 1-0తో లీడ్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే వివరాలకు వెళ్ళే కంటే ముందు మనకందరికీ సుపరిచితుడైనటువంటి వరుణ్ ఆరన్ తను టీమిండియా క్రికెట్తో పాటు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్కు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఈరోజు. అయితే బీసీసీఐతో పాటు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్కి థ్యాంక్స్ఫుల్ తెలియచేశాడు. ఇప్పటివరకు ఇండియా తరఫున 9 వన్డేలు 9 టెస్టులు ఆడాడు. ఆయన ఇప్పటివరకు ఆయా ఫార్మాట్లో 18 అండ్ 10 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో అతి ఎక్కువగా అయితే కొనసాగలేకపోయాడని చెప్పుకోవచ్చు. సో ఇక ఐపీఎల్ ఫార్మాట్లో అయితే 5 టీమ్స్కి ప్రాతినిధ్యం వహించిన వరుణ్ ఆరన్ 44 వికెట్స్ అయితే తీసుకున్నాడు. లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్కి అయితే ఆడటం మనం చూసాం. సో ఇకపై వరుణ్ ఆరన్ని మనం చూడకపోవచ్చు. కాకపోతే ఒకవేళ ఇప్పుడు క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ క్రికెట్లో ఏదో విధంగా భాగస్వామి అవుతానని కూడా తను చెప్పడం అయితే జరిగింది. సో మరొక అధ్యాయం తనకి మొదలవబోతుంది. ఈ అధ్యాయం తనకి ఒక తీపి అనుభూతులు తీసుకురావాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది ఐర్లాండ్. సో వాళ్ళకి స్టార్టింగ్ అనేది 27 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చింది. యావరేజ్ స్టార్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అయితే సరఫ్ బ్రోస్ మాత్రం 4 రన్స్ వేసి అవుట్ అయింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా కానీ గ్యాబీ లూయిస్ మాత్రం ఒంటరి పోరాటం అయితే చేసింది. అయితే 56 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ పడిన తర్వాత లియా పాల్ అండ్ గ్యాబీ లూయిస్ ఇద్దరు కలిసి 117 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో అయితే మిస్కమ్యూనికేషన్ ఏర్పడటం ద్వారా మేబీ 183 ఆ టైంలో స్కోర్ ఉన్నప్పుడు రన్అట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎవరు? లియా పాల్. సో 117కి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఇద్దరు కూడా 50s కంప్లీట్ చేసుకున్నారు. ముఖ్యంగా గ్యాబీ లూయిస్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ 50s అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ 50 ఏదైతే చేసిందో ఆ 50కి ముందు బంగ్లాదేశ్తో జరిగినటువంటి ఓడిఐ మ్యాచెస్లో తను 50తో సత్తా చాటడం, అదే ఫామ్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో లియా పాల్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ అనేవి కరువైపోయాయని చెప్పుకోవచ్చు. సో సెంచరీకి సమీపంలో వచ్చింది గ్యాబీ లూయిస్, బట్ అన్ఫార్చునేట్లీ 92 రన్స్కి అవుట్ అయింది. అయితే ఫ్లడ్ గేట్స్ ఏమాత్రం ఓపెన్ అయ్యాయి అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఫ్యూ లిటిల్ పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. కానీ లాస్ట్లో ఐరీ కెల్లీ మాత్రం 28 రన్స్ అయితే చేసింది. సో తన వాల్యుబుల్ ఇన్నింగ్స్ వల్లనే ఈ 238 స్కోర్ అయితే రాబట్టడం అయితే జరిగింది ఐర్లాండ్. సో లాస్ ఆఫ్ 7 వికెట్స్ అయితే కోల్పోయింది. మొత్తంగా ప్రియా మిశ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకుంది. తర్వాత ఇందులో 2 రన్అట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీప్తి శర్మ, టిటా సాధు, సయాలి సత్కారికి ఇది డెబ్యూ మ్యాచ్ అండ్ డెబ్యూ ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఓడిఐలో ఫస్ట్ వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో తన ఫ్యామిలీ కూడా ఎంతగానో సంతోషించి ఉంటారు, ఎందుకంటే తన వెనక కష్టం ఎంతో దాగి ఉంది కాబట్టి, హార్డ్ వర్క్ ఎంతో ఉంది కాబట్టి ఈరోజు ఈ వికెట్ తీయగలిగిందని చెప్పుకోవచ్చు. సో 238
239 లక్ష్య ఛేదనకు ఆరంభించిన టీమిండియాకి అద్భుతమైన స్టార్ట్. ఎప్పటిలాగే స్మృతి మందన వర్సెస్ ప్రతికా రావల్ ఇద్దరు కలిసి మంచి సాలిడ్ ఫౌండేషన్ నెలకొల్పారు. 70 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. సో 41 రన్స్ వేసి స్మృతి మందన అవుట్ అయింది. స్మృతి మందన అవుట్ అయిన తర్వాత అర్లీ డియోల్ రావడం జరిగింది. ఒక 31 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసింది ప్రతికా రావల్తో కలిసి. బట్ అన్ఫార్చునేట్లీ 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే జెమిమా రోడ్రిగ్స్ కూడా క్రీజ్లో టైం స్పెండ్ చేయలేక 9 రన్స్ వేసి అవుట్ అయింది. స్టంప్ అవుట్గా వెనుదిరిగింది. బట్ 116 పదల sub-3 ఇక్కడ నుంచి అసలైన నరకంగా అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. తేజల్ అండ్ ప్రతికా రావల్ ఇద్దరు కలిసి 116 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్పే విన్నింగ్ మూమెంటంకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో కొన్ని క్యాచెస్ మిస్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక రన్అట్ రూపంలో కూడా తేజల్కి లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ని చక్కగా గ్రాప్ చేసుకుంది. మంచి 50 చేసింది. మెడిన్ హాఫ్ సెంచరీ ఇన్ ఓడిఐ. మెడిన్ 50s ఫస్ట్ ఓడిఐ అయితే నమోదు చేసింది. సో తర్వాత ప్రతికా రావల్ మంచి 50, మరొక 50తో కథం తక్కింది. సో 89 రన్స్ ముఖ్య భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు టీమిండియా గెలుపులో ప్రతికా రావల్. సో 10 4s అండ్ 1 6 అయితే చేసింది. సో లాస్ట్లో 53 రన్స్ వేసి తేజల్ నాట్అవుట్గా ఉండింది. అయితే 7 రన్స్ కావాల్సిన టైంలో ప్రతికా రావల్ 89 రన్స్ వేసి అవుట్ అయింది. సో 116 రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది. లాస్ట్లో వచ్చి రిచా ఘోష్ 2 బౌండరీస్ అయితే కొట్టి మ్యాచ్ అయితే ముగించేసింది. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే స్మృతి మందాన 4000 రన్స్ అయితే కంప్లీట్ చేసింది. 95 ఇన్నింగ్స్లోనే కంప్లీట్ చేసింది. సో మెటాలి రాజ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిందా అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఇన్నింగ్స్లోనే 4000 రన్స్ కంప్లీట్ చేయడం అనేది మెటాలి రాజ్ కామెంటరీ చేస్తుండగానే మెటాలి రాజ్ ముందే తన రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. సో 41 రన్స్ వేస్తున్నప్పుడు ఈ ట్వీట్ అయితే అందుకోవడం అయితే జరిగింది. ఇకపోతే వీళ్ళ సైడు ఫ్రేయా జెన్స్కి 1 వికెట్, తర్వాత ఇంకొక బౌలర్కి మాత్రం 3 వికెట్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా 4 వికెట్స్ అయితే కోల్పోయింది టీమిండియా. సో 1-0తో అయితే లీడ్లోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ విజయం ద్వారా టీమిండియా సెకండ్ ప్లేస్ని మరింత పటిష్టం అయితే చేసుకుంది 35 పాయింట్స్తో. సో ఆస్ట్రేలియాని మేబీ నాకు తెలిసి 12th రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి టీమిండియా మొదటి ర్యాంక్ అయితే సంపాదించవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సిరీస్ ముగిసే సమయానికల్లా 39 పాయింట్స్తో నాకు తెలిసి ఇండియా ఆస్ట్రేలియాతో షేర్ చేసుకుంటుంది ఈ ఛాంపియన్షిప్లో పాయింట్స్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటికి 39 పాయింట్స్తో ఉంది కదా. సో ఇప్పటికి టీమిండియా 35 పాయింట్స్ అయితే ఉంది. 35 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏమో చెప్పలేము. ఈ విజయం అయిపోయేసరికి అంటే ఈ సిరీస్ అయిపోయేసరికి మొత్తం ఆస్ట్రేలియాతోనే షేర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 89 రన్స్ వేసి ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రతికా రావల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నో బాల్స్ పరంగా మనం మాట్లాడితే ఐర్లాండ్ ఫ్యూ నో బాల్స్ అయితే వేశారు. ఇండియా మాత్రం ఒకటే ఒక నో బాల్ అయితే వేసింది. మేబీ 16 అవర్ ఎక్స్ట్రాస్ అయితే సమర్పించడం అయితే జరిగింది ఐర్లాండ్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇక నెక్స్ట్ ఓడిఐ మాత్రం ఖచ్చితంగా 12th రోజు అయితే జరుగుతుంది. సేమ్ టైమింగ్ 11 o'clockకే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.